ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/1/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, పాడ్యమి మధ్యాహ్నం 12:33 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3:15 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:04 నుంచి 2:31 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:23 నుంచి 5:07 వరకు, వర్జము రాత్రి 10:39 నుంచి 12:08 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:51కి, సూర్యాస్తమయం 5:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతన ఫలితాలు: ధనము, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నులకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. గొప్ప వ్యక్తులతో వ్యాపార సంబంధ అనుకూలతలు, ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆర్థిక లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్ర లాభం. లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈ రోజు మీకు కలిసి వచ్చే శుభయోగాలు: కుటుంబ సభ్యులతో అనుకూలత, ముఖ్యంగా కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. శుభకరమైన సంతాన ప్రాప్తి కూడా ఉందండి. ఇదంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధుమిత్రులతో సమాగమం, కుటుంబ సౌఖ్యం, విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, విద్యాభివృద్ధి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అయిన వారి నుంచి ఆదరణ, శత్రునాశనం, మిత్రలాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి. లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు రాసే వారికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. వ్యాపార పరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. కుటుంబ పరంగా అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధిని సమయానుకూలంగా పూర్తి చేసుకునే శుభమైన రోజు. విందు వినోదాదుల్లో పాలు పంచుకోవచ్చును. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయండోయ్. చాలా మంచి ఆర్థిక లాభాలు, పట్టుదల, జీవిత భాగస్వామితో ఆనంద యోగం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసే అవకాశం. ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చును. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి శుభకరం. ఆనందప్రదమైనటువంటి సంపద, మంచి భక్తి. ఏదైనా యజ్ఞయాగాదుల్లో మీరు పాల్గొనే అవకాశం, కానీ ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశము, షష్ఠి పూర్తి లాంటిది, బార్స లాంటిది జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు మంచి ఉద్యోగ లాభాన్ని కలిగించే అవకాశం కూడా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1
9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. పనికి మాలిన ప్రసంగాలు, పనికి మాలిన పనులు, చెడ్డవారితో సహవాసము, అధర్మమైన వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ పరువుకి భంగం కలిగించే పనులు, మితిమీరినటువంటి కాన్ఫిడెన్స్, అంటే నాకంటే గొప్పగా సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకునేటువంటి మనస్తత్వము, ఇవి మీకు కొద్దిగా నష్టం కలిగిస్తుంది. తల్లి ఆరోగ్య సంబంధ విషయాలకు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొంత అనారోగ్యం కలిగే సూచనలు బలంగా కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అయిన వారి ఆదరణ కోల్పోయే అవకాశం, అంటే ఒక భావోద్వేగాల వల్ల సోదరుల మధ్య, సోదరిమణుల వల్ల ఏదైనా చికాకు, కోపము, ఆస్తి సంబంధ తగాదాలు లాంటివి ఏదన్నా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇతరుల మీద అసూయతో మనమే అసూయను పెంచుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా అప్రమత్తంగా ఉండండి. నిద్రలేమి కావచ్చు, పొగమంచు వల్ల కావచ్చు, లేదా మద్యపాన సేవన వల్ల కావచ్చు, మితిమీరిన వేగం వల్ల కావచ్చు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు రాసేవాళ్ళు సమయానుకూలంగా 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి. తద్వారా మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. మేధాసూక్త పారాయణం, హయగ్రీవ అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం చదువుకుంటే విద్యార్థులకి చాలా మంచిది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు కాస్త ఉద్యోగం పైన ఫోకస్ చేయండి. ఉద్యోగం మార్పుకు ప్రయత్నం చేయకండి. ఆదివారం కదా లంచం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు లంచం తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అది మీకు చాలా ప్రమాదాన్ని, ఇబ్బందుల్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా లేనిపోని అనవసరపు అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, బుద్ధిమాంద్యం కాస్త ఉండడం, ఈ గర్భిణీస్తులు అప్రమత్తంగా ఉండాలి. వంటింట్లో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకి నష్టము, అలాగే ఈ ఆర్థిక విషయాల్లో కాస్త అసమానతలు, కోర్టు వరకు మీ సమస్యలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొద్దిగా భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. జన్మ జాతకాన్ని తప్పక చూయించుకోండి. రైతన్నలకి పంట నష్టం, పూలు పడుకుల వల్ల కావచ్చు, లేదంటే బ్రోకర్ల వల్ల కావచ్చు నష్టపోయే అవకాశాలు. మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్లె వారికి అసలు నష్టం వచ్చే అవకాశం. సముద్రం వైపు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండి పూచికత్తుగా సంతకాలు చేయకండి. భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, రవి బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీతలో కూడా మీరు 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే కాస్త స్వయం పాకం, అంటే బియ్యము, పప్పు, ఉప్పులు, కూరగాయలు ఎవరికైనా బీదవారికి, బ్రాహ్మణులకి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:11 నుంచి 9:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:26 నుంచి 3 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పులు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభము, విదేశాలకు కూడా స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ధన ప్రాప్తి బాగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. కొత్త వ్యాపార ప్రారంభం, మంచి వ్యక్తులతో పరిచయం, ధార్మికమైన చింతన, మంచి కుటుంబ ఆలోచనలు, సమాలోచనలు, వివాహ యుగం, సంతాన యుగం, ఆస్తి పంపకాలు, సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అదృష్టమైనటువంటి రోజు. ఇలా అనేక రకాల ఆర్థిక లోభాలు ఉన్నాయి. మంచి ప్రశాంతత, ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. విద్యా పరిపూర్ణత ఉంటుంది. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. మంచి ప్రశాంతత, ఆనంద యోగం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, ప్రయాణ అనుకూలత, సంతాన యోగం పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టాలు చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి తప్పకుండా ఉద్యోగ లాభం ఉంది. ఇవాళ సెలవు అంటే ఎలా ఉద్యోగం వస్తుంది అంటే, సెలవు అయితే మీకు చాలా ప్రభుత్వ కేంద్రాలు మూతపడుతున్నాయా? వైద్యాలయం, అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత మినిస్టర్ల పేసీలు, కలెక్టర్ల పేసీలు ఇవన్నీ మూతపడుతున్నాయా? మరి రవాణా వ్యవస్థ, తర్వాత ఇతరత్ర ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి,
అలాగే ఈడీలకి, తర్వాత రైడ్ చేసేటువంటి ప్రభుత్వ అధికారులకి మరి ఇద్దరు సెలవులు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఈ రోజున మీకు ముఖ్యమంత్రి లేదా ఇంకొక మంత్రిలో డిప్యుటేషన్ మీద ఉద్యోగాన్ని మార్చవచ్చు, లేదా కొత్తగా అయిన ఉద్యోగాలు తీసుకుని అర్జెంటుగా అని చెప్పి ఉద్యోగాలు తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి కింద కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కామెంట్ చేయాలి. మీరు హడావుడిగా కామెంట్ చేస్తే పాపం నిరుత్సాహపడతారు. నా సమాధానం అలా వస్తుంది గ్యారెంటీగా. ఏదేమైనా వీరికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, గృహ సంబంధ అనుకూలతలు, కొత్త ఇల్లు కానీ పొలం కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సోదర మైత్రి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూల పలుకులు పండించే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాదుల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభదినం. ఇలా అన్ని రంగాల్లోనూ ఆనందయోగం, కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ పరంగా కూడా ప్రశాంతత ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వము, అలాగే పరిణితి కూడా బాగా ఉంటుంది. అంటే బుద్ధి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేస్తుంది. దానివల్ల 10 మందిలో గౌరవం, ఆనందం, ధనయోగాన్ని పొందుకోవచ్చు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన యోగం, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, రుణపీడ పరిహారం, తప్పక ధనప్రాప్తి ఉంటుంది. కొత్త ఉద్యోగ వ్యాపార లాభాలను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్ట యోగం. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగాల పరంపర కనబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ కదా, దండగ వాతావరణం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. బాబు ఇదేమిటి ఇలా చెప్పాడు, వృశ్చిక రాశి అంటే కోపమేమో, మీకు వృశ్చిక పడదా, కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. బాగున్నప్పుడు మాత్రం కిరణ్ శర్మ మంచోడు, బాగలేనప్పుడు మాత్రం కిరణ్ శర్మ చెడ్డోడు. జన్మజాతకం బాగుండవచ్చు, జన్మజాతకం చూపించుకోండి, దశాంతర దశ వల్ల మంచి శుభయోగం ఉండవచ్చు. కానీ ఈ రోజు మీకు ఆకస్మిక ధన నష్టం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అలాగే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, మితిమీరిన వేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపడతనం, మధ్యవర్తిత్వం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, ఇది మీకు తలనొప్పిగా మారుతుంది. లేనిపోని అనవసరపు గొప్పతనం కోసం చేసే ఖర్చులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, అవమానాలు, అలాగే వ్యాపార పరంగా కష్టం, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. లేనిపోని మానసిక ఉద్వేగము, రుగ్మతలు లాంటివి కనబడుతున్నాయి. పనికిమాలినటువంటి వస్తువులు, పనికిమాలిన వ్యక్తులకి డబ్బులు ఇవ్వడము, వస్తువులు కొనుగోలు చేయడం మీకు నష్టాన్ని కలుగుతుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. ఈరోజు అటువంటి క్రయ విక్రయాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భూ సంబంధ లావాదేవీలు నష్టం, కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు ఇబ్బంది, కుటుంబపై చికాకు. ఎందుకు తల్లిదండ్రులను ఎదిరించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని ఫాలో అవుతే మీకు నష్టం ఏంటి? నీ తల్లిదండ్రులకు మించినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం, వాయు వరుసలు మర్చిపోవడం, అధర్మమైన వ్యక్తులకి దగ్గరవ్వడం, అన్నీ కూడా మీ ప్రమాదానికి కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి. చాలా మౌనంగా ఉంటే చాలా మంచిది. కొత్త పనులు తలపెట్టకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్దలు చెప్పిన మాట వినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నక్తముగా ఉండండి. ఆదివారం కదా, నక్తముగా ఉండండి. పనికి మాలిన మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ బెగ్గులు వేసుకోకండి. ఆ పెగ్గులో చేసుకున్న తర్వాత బెగ్గింగ్ చేయాల్సి వస్తుంది. ఇక మనకి
పెగ్గులు వేసుకుంటే నెక్స్ట్గా మనకి బెగ్గింగే. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:05 నుంచి 2:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి. ఈ సమయంలో భగవద్గీత పారాయణ 2 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా సరే ఉప్పు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు లక్ష్మీ నరసింహస్వామి, అలాగే రాహుగ్రహ, అలాగే శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరు 4, 8 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్ల వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి పూలు పడుకురాలు పండించే వారికి లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యక్తులకి తప్పకుండా ఈరోజు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. అటువంటి అదృష్ట యోగం. ఏదన్నా మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి, వాళ్ళు విదేశాలు వెళ్ళడానికో ఉద్యోగ ప్రయత్నంలోనో తప్పకుండా స్టార్ట్ చేయండి. అలాగే ఏదన్నా ఇల్లు కొనాలనుకుంటే కూడా తప్పకుండా మీరు ఈరోజు సంకల్పం చేసుకోండి. ఏమీ లేదు, చిట్టు మీద రాసుకోండి, నేను ఈ సంవత్సరంలో ఇల్లు కొనదలుచుకున్నాను, ఇల్లు కొంటాను, భగవంతునికి అనుగ్రహం ఇస్తాడు అన్నటువంటి చిట్టిని రాసుకొని అది ఆ చిట్టిని దేవుడి దగ్గర పెట్టండి. తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఇల్లు కొనడానికి అవకాశం ఉంటుంది. దేవుడే మీకు ఇల్లు ఇవ్వడు, కానీ మీ ప్రయత్నాన్ని తప్పకుండా సఫలత చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ సంకల్పం గట్టిగా అవుతుంది, నిలబడుతుంది, లోన్ సౌకర్యం ఉంటుంది. ఏదో రకంగా 10 మంది దగ్గర రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత. ఈరోజు చాలా మంచి శుభకరమైన గృహ, ఆనంద, వైవాహిక జీవన, సంతాన యోగ, మాతాపితృల సౌఖ్యంతో వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా అనుకూల శుభయోగాలు పొందుకునేటువంటి శుభదినం వీరికి. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్య యోగం, ధనయోగము, విద్యాలాభము, మంచి మాట తీరు, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారుల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుకురాలు పండించే వారికి లాభాలు, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సంకల్పం నెరవేరే అవకాశం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బుద్ధి బలము, మంచి వ్యక్తులతో పరిచయము, తప్పకుండా మీ యొక్క జీవనాన్ని మంచి మలుపుగా తీసుకెళ్లగలిగే నిర్ణయాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకు మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు. రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా ప్రశాంతమైన కుటుంబ సౌఖ్యంతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం కనపడుతోంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి విభేదాలు, చికాకు, లేనిపోని సమస్యల్ని తలకెత్తుకోవడం, మానసిక వేదన, అనవసరంగా ఎందుకు అతి ఆలోచనలు, ప్రతి చిన్న విషయాలకి కంగారు పడేటువంటి అవకాశం, ఉద్వేగము, డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం, మతిమరుపు, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబంలో ఏదో అంటారు కదా, చిన్న మాట అని మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. జరగక మానదు, జరుగుతుంది. అలా అని చెప్పేసి మనం తీవ్రమైన సమస్య అయితే అడ్డుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయంలో మీరు జోక్యం చేసుకుంటే మీ పరువుకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మితిమీరినటువంటి జిజ్ఞాస, కోరికలు కూడా మనకి నష్టాన్ని కలిగిస్తాయి. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ చాలా సైలెంట్గా, జాగ్రత్తగా, ఎంతవరకు మీ పరిమితి, ఎంతవరకు మీ యొక్క అవసరమో అంతవరకే మాట్లాడండి. అంతకు మించి మాట్లాడి
ప్రమాదానికి కొంచెం ఇప్పుడు అంటారు కదా, అవసరం లేని చోట సలహాలు ఇవ్వడం అనేది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయపాలన పాటించండి. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. లంచాలు పొందుకునే ప్రయత్నం చేయకండి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందుకునే ప్రయత్నం చేయకండి. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నానికి మీరు ముందుకు వెళ్ళకూడదు. నష్టానికి కలిగే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకునే వారికి ఇబ్బందులు. సినిమా రంగంలో నష్టం. కళాకారుల క్రీడకు ఇబ్బంది. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించకపోవచ్చు. విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయాలు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంది. చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మాత్రమే ఎక్కువసేపు ఉండండి. కుటుంబ సభ్యులతో మాత్రమే మీ యొక్క ఆనందాన్ని, ఏదైనా చిన్న కోపతాపాలని పంచుకునే ప్రయత్నం చేయండి. అది ఉద్వేగాన్ని లోనవ్వకూడదు, గొడవకు దారి తీయకూడదు. అలా మీరు ప్రయత్నం చేస్తే మంచిది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు బలంగానే ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. అయితే కొన్ని విషయాల్లో ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం. అతివేగము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు, ముఖ్యంగా ఈ జ్యోతిష పండితులు, వేద పండితులు డిబేట్లు ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియా డిబేట్లు, నీ పొట్ట గురించి, నీ పొట్టు గురించి మాట్లాడే వ్యక్తులు చాలా మంది అయిపోయారు కదా. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అటువంటి డిబేట్ల వల్ల మనం మాట తులడం వల్ల అవతల వాళ్ళకి ఊతమిచ్చినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి తొందరపాటుతనంతో మనం డిబేట్లు పాల్గొంచుకునే ప్రయత్నం చేయకండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఉంటుంది. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా భగవత్ చింతన మీకు స్వయంగా చేసుకోండి. రామనామ జపం చేయండి. హనుమాన్ చాలీస పారాయణ చేయండి. భగవద్గీతలో 9 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు ప్రశాంతత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రయాణ లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా కాసింత నల్ల నువ్వులు, బెల్లము, అలాగే ఇంకా కొంతమందికి ఈ అభిషేక నిమిత్తమై చెరుకు రసం, పళ్ళ రసాలు కూడా ఇవ్వండి. దేవాలయంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే తప్పనిసరిగా భగవత్ చింతన ఉదయం 9:54 నుంచి 11:07 మధ్య కాలంలో మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం. అయితే మధ్యాహ్నం వరకు చాలా బాగుంది. మధ్యాహ్నం నుంచి మీకు దరిద్ర దేవతను ఎత్తురు కూర్చుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే పనికి మాలిన ప్రసంగాలు చేయడం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇందాక మనం కుంభరాశి వారు చెప్పుకున్నటువంటి ఫలితాలు మీకు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మీకు అలాగే ఉన్నాయి. వాహన వేగం, అర్ధరాత్రులు ప్రయాణాలు, దుష్టుల సహవాసం, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ గురించి ఆధారపడడం, సమాచారం రావడం, అది తప్పుడు సమాచారం. మీరు రిజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిజెక్ట్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు. మధ్యాహ్నం వరకు పర్వాలేదు, కానీ మధ్యాహ్నం వరకు మన ఇంట్లోనే, ఆదివారం కదా 9 వరకు ఇంట్లోనే సరదా కాలం గడుపుతూ అందరితో భోజనం చేస్తాం. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుంది మన విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఈ రోజంతా కూడా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, మితంగా తినండి, మితంగా మాట్లాడండి, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి చర్చలు ఇవాళ వద్దు. కళాకారులు, క్రీడాకారులు మీకు మధ్యాహ్నం లోపల అడ్వాన్స్ ఇస్తామని చెప్పి అడ్వాన్స్ ఇస్తే ఓకే. మధ్యాహ్నం తర్వాత మీకు ఎందుకు, మీ పాస్పోర్ట్ జిరాక్స్ పంపించండి, మీకు టికెట్ కోసం మీకు 35,000 పంపించండి, మీకు టికెట్ బుక్ చేస్తామంటారు కదా, వాళ్ళ మాట నమ్మకండి. అదంతా అబద్ధం. కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. నమ్మడం మనం ఎట్లాగో నమ్మం కదా, నమ్మిన వాడే మోసం చేస్తాడు. కాబట్టి మనం వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. లాటరీల విషయంలో ముందడుగు వేయకండి, నష్టానికి పొందుకుంటారు. రైతులు, పూలు పలుకులు పండించే వారికి పర్వాలేదు, కాస్త మంచి శుభయోగాలు కనబడతాయి. రైతన్నలకు మాత్రం బాగుంది. పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే విదేశాల, స్వదేశంలో విద్యా సంబంధ విషయాల్లో సమయపాలన పాటిస్తే మీకు చాలా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం ఉంటుంది. వివాహ సంబంధ చర్చలు ఉంటే ఉదయం పూటే పెట్టుకోండి. కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు, మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ఏదేమైనా కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. డిబేట్లలో మీరు కూడా పాలు పంచుకోవద్దు. భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే మినుములు, అలాగే కందులు దానం ఇవ్వండి. రాహు అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి. ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇస్తే కూడా మీకు చాలా మంచి శుభయోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10:36 వరకు శుభ సమయం చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.